Hi, hello everyone. Welcome to my channel all about experience. ఇవాటి వీడియో ఈజ్ అబౌట్ కిచ్డీ మేడ్ విత్ డాలియా. డాలియా అనేది మనం నార్త్ ఇండియన్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. సౌత్ ఇండియాలో యూజ్ చేయడం అనేది చాలా తక్కువ. కానీ నవడేస్ అవేర్నెస్ అనేది పెరిగింది. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్, కంటైనింగ్ మోర్ ఫైబర్ అన్నట్టు. సో మా వాడు ఎప్పుడు వెజిటబుల్స్ తినడనమాట, చిన్నోడు. సో వాడి దగ్గర ఎలా తినిపించాలి అన్న సర్చ్లో భాగంగా నేను నేర్చుకున్న రెసిపీని ఈ జాలియా కిచిడి అనమాట. సో ఈవెన్ ఎప్పుడైనా పెసరపప్పు డిషెస్ ఇస్తే కూడా హీ బ్లంట్లీ రిజెక్ట్స్ అనమాట. వాడికి ఆ టేస్ట్ నచ్చదు. సో హౌ కెన్ ఐ మేక్ హిమ్ ఈట్ స్వీట్స్? అస్సలు తినడు. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ రెసిపీ నేను సక్సెస్ అయ్యాను అనమాట ఇవన్నీ తినిపించడంలో మా వాడికి. చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే మీరు కూడా ఈ రెసిపీ ద్వారా ట్రై చేయొచ్చు. సో దట్ యూ కెన్ గివ్ ఆల్మోస్ట్ ఆల్ ద వెజిటేబుల్స్ టు దెమ్ యాజ్ వెల్. ఈ మంచి పల్సెస్ కూడా ఇవ్వచ్చు అనమాట. నేను ఈ వీడియోలో నాకు అవైలబుల్ ఉన్న వెజిటేబుల్స్ మాత్రమే వేశాను. ఇది మీ ఆప్షనల్, మీరు వాట్ నాట్ యూ కెన్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్. నేనైతే ఒక్కొక్కసారి బీట్రూట్, క్యారెట్, ఇంకా వాట్ నాట్ అన్నీ వేసేస్తాను. నాకు ఏవైతే అవైలబుల్, ఈవెన్ భిండి కూడా యాడ్ చేసేస్తాను ఒక్కొక్కసారి. ఇట్ గివ్స్ ఆల్ ద ఫ్లేవర్స్ యూనో. అట్లా అనమాట. ఇది చేసుకోవడం చాలా సింపుల్. వెన్ లుక్ ఇన్ టు ద ప్రాసెస్, ఇలా ఒక కుక్కర్లో స్పైసెస్ వేసుకుని, స్పైసెస్ కూడా ఎందుకు వేసాను బిర్యానీ స్పైసెస్ అంటే జస్ట్ ఫర్ ద ఫ్లేవర్ అనమాట. అది ఒక్కొక్కటి చాలా లైట్ మైల్డ్ ఫ్లేవర్ కోసం యాడ్ చేశాను. ఒక ఇలైచి, కొంచెం దాల్చిని అండ్ బిర్యానీ లీఫ్ వేసాను అండ్ ఒక క్లోవ్ వేసాను. అది కూడా స్టార్ అనేస్లో ఒక చిన్న వన్ పీస్ వేసాను అంతే, బ్రేక్ చేశాను అనమాట, జస్ట్ ఫర్ ద ఫ్లేవర్. కొంతమందికి ఇది కూడా నచ్చదు పిల్లలకి, బట్ ఇట్ యాడ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ ఫ్లేవర్ సో దట్ అది టేస్టీగా అనిపించి తినేస్తారు అన్నట్లు అంతే. కుక్కర్ అల్యూమినియందే యూజ్ చేస్తున్నాను. పాతదే ఉందండి, కానీ కొత్తది కొనుక్కోవాలి, టైం లేదు. సో రీప్లేస్ చేసేయాలి. ఇట్స్ నాట్ ఎ హెల్దీ ఆప్షన్, ఐ నో ఇట్. చేస్తాను, రీప్లేస్ చేయడానికి ట్రై చేస్తాను. సో అలా పోపు పెట్టుకున్న తర్వాత, ఐ మీన్ లైక్ ఆ స్పైసెస్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్ అండ్ చిల్లీ యాడ్ చేసి కొంచెం ఫ్రై చేయాలి. దీనికి ఈ రెసిపీ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నేను అలా కూడా ట్రై చేశాను. ఎక్కువ ఫ్రై చేసినప్పుడు అంత టేస్టీగా లేదు ఇది. కొంచెం ఒక 50-60% అలాగా అనమాట. ఈ ఆనియన్, టొమాటోస్ కొంచెం అది కూడా 50-60% ఫ్రై అయితే బాగుంటుంది. రిమైనింగ్ వెజిటేబుల్స్ అన్నీ ఊరికే స్టిర్ ఫ్రై చేస్తే చాలన్నమాట. అగైన్ బాయిల్ అవుతాయి కదా ఇవి. సో బాగుంటుందన్నమాట. సో ఇలాగ టమోటాస్ యాడ్ చేసిన తర్వాత కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ చేశాను నేను. చాలా తక్కువ, అంటే చాలా తక్కువ వేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ 1/4 స్పూన్ ఉంటుంది అంతే. సో ఊరికి అలా స్టిర్ చేసిన తర్వాత ఇదంతా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అంతే. నాట్ లైక్ వీఆర్ ఫ్రైయింగ్ ఆల్ దీస్ వెజిటేబుల్స్ అనమాట. సో ఇలా చేసిన తర్వాత మనకు ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకోవడమే. సో ఇది చాలా, అంటే చాలా సింపుల్ రెసిపీ. ఈవెన్ వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళు కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. ఇట్ గివ్స్ ఆల్ ద విటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా అనమాట. సో ఎన్ని వెజీస్ ఎక్కువ వేసుకుంటే మనకంత బాగుంటుంది టేస్టీగా అనమాట. ఇక్కడ నేను హెల్లో క్యాప్సికమ్ ఉంది నా దగ్గర, క్యారెట్స్ అండ్ ఏమంటారు ఇది సొరకాయ అంటారు కదా, అది కూడా యాడ్ చేశాను. అండ్ క్యాబేజ్ ఉంది నా దగ్గర, కొంచెం క్యాబేజ్ కూడా యాడ్ చేశాను. అండ్ పాలక్, కొంచెం పాలకే బంచ్ ఆఫ్ పాలక్ కూడా యాడ్ చేశాను అనమాట. సో నా దగ్గర కొత్తిమీర, పుదీనా అయితే అవైలబుల్ లేకుంది, చాలా కొంచెం ఉంది. సో మంచి ఫ్లేవర్ వస్తుంది, చివర్లో యాడ్ చేద్దాం అన్నట్లు అలానే ఉంచాను దాన్ని. ఓన్లీ పుదీనా ఐమ్ హ్యావింగ్. సో అది కూడా వేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుందన్నమాట, ఫ్లేవర్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ చూడండి, ఇలా స్టిర్ ఫ్రై చేసిన తర్వాత దీనికి కొంచెం కలర్ కోసం కొంచెం టర్మరిక్, మనందరికీ తెలిసిందే ఇది కూడా మంచి యాంటీ బ్యాక్టీరియల్ అని. సో ఇలా వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ లైక్ పేషెంట్ ఫుడ్ లాగా ఉంటుందండి. యూ కెన్ లిటరలీ ఫీల్ దట్. ఎప్పుడైనా మనకు ఈ మణిపాల్ ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే మనకి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు చూడండి, చిన్న చిన్న బౌల్స్లో పేషెంట్ ఫుడ్. సేమ్ అలానే ఉంటుంది. ఐ ఫెల్ట్ లైక్ దాట్. అండ్ కొంచెం ధనియా పౌడర్ వేసాను, కొంచెం టేస్ట్ కోసం అంతే. జస్ట్ మీరు స్ప్రింకిల్ చేసుకోవచ్చు, ఆల్మోస్ట్ స్పూన్తో కూడా
వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అలా స్ప్రింకిల్ చేసుకుంటే సాల్ట్ లాగా ఆ మాత్రం స్పైస్ ఫ్లేవర్ చాలన్నమాట. అలాగా ఈ స్పైసెస్ కూడా వేసుకొని ఇలా స్టిర్ ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి ఈ సూజీ ఇది ఉంది కదా, పెసరపప్పు ఉంది కదా, అది బాగా వాష్ చేసేసుకోవాలి. సో నేను ఇక్కడ 1 కప్ తీసుకున్నాను, 2 కలిపి అనమాట. సో ఇది హాఫ్, అది హాఫ్. చిన్న కొంచెం క్వాంటిటీ తీసుకున్నా కూడా చాలా ఎక్కువ కిచిడి అవుతుంది. సో వేస్ట్ అయిపోతుంది. కొంచెం కాన్షియస్గా ఉండాలి చేసుకోవడానికి. జస్ట్ ఒక ఇది 3 to 4 పర్సన్స్ తినచ్చు, డిపెండింగ్ ఆన్ ద హంగర్. సో ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అలా స్టిర్ ఫ్రై చేసుకోవాలి. సో పచ్చివాసన పోయిన తర్వాత దీనికి ఏం చేయాలంటే, ఇప్పుడు 1 కప్ ఆఫ్ పల్సెస్ తీసుకున్నాం కదా, దానికి 3 to 4 కప్స్ ఆఫ్ వాటర్ వేయాలి. నేను ఇక్కడ 3 కప్స్ వేసాను, మళ్ళీ కొన్ని యాడ్ చేశాను. యాక్చువల్గా క్లిప్పింగ్ మిస్ అయింది, అది మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేయడం అనేది. సో ఆల్మోస్ట్ ఒక 4 కప్స్ యాడ్ చేశాను అనుకోండి. ఎప్పుడు ఈ కిచిడి బాగా ఇది అయిన తర్వాత, బాయిల్ అయిన తర్వాత కొంచెం లూజ్గా ఉంటే తినడానికి మనకు కూడా బాగుంటుంది అనమాట. లైక్ వీ కెన్ చీవ్ దట్, లిటరలీ మౌత్లో మెల్ట్ అయిపోతుందంటే నమ్మండి. అసలు ఎంత యమ్మీగా ఉంటుందంటే ఇట్స్ మై ఫేవరెట్ ఆల్ ద టైమ్. ఎప్పుడైనా చిరాగ్గా ఉన్నప్పుడు తొందరగా అయిపోవాలంటే యాజ్ వెల్, నేను ఎప్పుడన్నా లెజీగా ఉన్నప్పుడు కూడా ఐ ప్రిఫర్ దిస్ కిచిడి రెసిపీ అనమాట. సో ఇలా లాస్ట్లో కొంచెం పుదీనా ఉన్నింది, చాలా కొంచెమే, కొత్తిమీర అయితే అస్సలు లేదు నా దగ్గర. సో ఐ స్ప్రింకిల్డ్ ఇట్. ఇలా కుక్కర్ క్లోజ్ చేసేసాను. సో ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసి తీసేసి, చూడండి ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలన్నమాట. సో అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా అవుతుంది. సో దిస్ ఇస్ హౌ ఇట్స్ లుకింగ్. నాకైతే ఇది చాలా అంటే చాలా ఇష్టం. అండ్ ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్ విల్ బీ యమ్మీ, సూపర్ హెల్దీ విత్ లాట్స్ ఆఫ్ వెజీస్ అన్నమాట. దీంట్లో మీ ఇంట్లో అందరూ ఫ్యాన్స్ అయిపోతారు. పాలక్ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. అట్లా ఐల్ బి యాడింగ్ ద గీ ఫర్ ఏ స్పెషల్ యమ్మీ టచ్ అనమాట. సో నేను కొంచెం ఎక్కువనే గీ వేసాను. టుడే వీఆర్ ఆల్ వెరీ హంగ్రీ. సో అలా అనమాట, బాగా తిందాం అన్నట్టు. సో ఐ యాడెడ్ లిటిల్ బిట్ ఎక్స్ట్రా గీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇట్ విల్ బి యమ్మీ. పికెల్తో తిన్నారంటే ఎస్పెషల్లీ అద్రిపోతుంది. సో ఇట్స్ మోర్ సాటిస్ఫైయింగ్ ఆల్సో. బాగా సాటిస్ఫై అవుతారు మీరు దీన్ని తిన్న తర్వాత. మోర్ ఓవర్ ఇట్స్ వెరీ హెల్దీ. చూడండి ఎంత యమ్మీగా ఉందో, అసలు చూస్తుంటేనే నాకు ఎప్పుడెప్పుడు తినేయాలని అనిపిస్తుంది అనమాట. ఈవెన్ కిడ్స్ అయితే సూపర్గా తింటారు. హ్యాజల్ ఫ్రీ వే ఆఫ్ మేకింగ్ దెమ్ టు ఈట్ అనమాట. సో ఇలా సర్వ్ చేశాను ఆదిల్కి, వాడికి తినిపించేసాను. ఫటాఫట్ తినేసాడు. ఈ వెజ్జీస్ కూడా తినేస్తాడు బాగా. ఆల్మోస్ట్ మౌత్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుంది అనమాట. వెజ్జీస్ కూడా అంత బాగుంటాయి. మీరు ఎంతమందికి రెసిపీ నచ్చింది కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో. బాయ్.